గైస్ వెల్కమ్ టు మై ఛానల్. గైస్ మీరు కనుక మా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేయడం మాత్రం మర్చిపోమాకండి. ఇప్పుడు ఏంటంటే నేను లాగిన్ ఎలా అవ్వాలి అంటే మనం ప్రీవియస్ వీడియోలో అయితే అకౌంట్ ఎలా క్రియేట్ చేసుకోవాలో చెప్పాం. ఒక చూడకపోతే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, వెళ్ళి చూడండి. అండ్ అలాగే ఈ వీడియోలో ఏంటంటే మనం అకౌంట్ అయితే క్రియేట్ చేసుకున్నాం. మనం క్రియేట్ చేసుకున్న అకౌంట్తో ఎలా లాగిన్ అవ్వాలి, డైరెక్ట్గా మనం లాగిన్ అయ్యి మెయిన్ యాక్టివిటీకి ఎలా వెళ్ళాలని చెప్తాను గైస్. వీడియోలో ఫుల్ వరకు చూడండి, ఇక్కడ స్కిప్ చేయకుండా. ఇక్కడ చూడండి గైస్, స్క్రీన్ మీద నేనైతే సింపుల్గా లాగిన్ డిజైనింగ్ తీసుకున్నాను. ఒక టెక్స్ట్ వ్యూ, 2 టెక్స్ట్లు యాజ్ ఇట్ ఈజ్ నేను రిజిస్ట్రేషన్ పేజ్లో ఏదైతే క్రియేట్ చేసుకున్నానో దాన్నే ఇక్కడ తీసుకున్నాను గైస్. జస్ట్ సింపుల్ ఇది. అండ్ ఇప్పుడు మీరు ఏంటంటే మనం రిజిస్టర్ యాక్టివిటీలోకి వెళ్తే ఆల్రెడీ ఒకసారి అకౌంట్ అయితే క్రియేట్ చేసుకున్నాం. మనం ప్రీవియస్ వీడియో అయితే అకౌంట్ క్రియేట్ చేసుకున్నాం. బట్ ఏంటంటే ఇక్కడ టాస్క్ సక్సెస్ అవ్వగానే మనం ఏంటంటే ఒక టోస్ట్ మెసేజ్ పెట్టాం, ఏంటిది అకౌంట్ క్రియేట్ అయిందని. బట్ ఇక్కడ మనం ఏం రాయాలంటే అకౌంట్ క్రియేట్ అయ్యిందని కాదు, చూపిస్తాను చూడండి. ఇక్కడ స్టార్ట్ యాక్టివిటీ ఇంటెంట్, చూడండి గైస్, దీని అర్థం ఏంటంటే మనం అకౌంట్ క్రియేట్ చేసిన వెంటనే మనమైతే లాగిన్ యాక్టివిటీకి వెళ్ళిపోవాలి. బట్ మనం ప్రీవియస్ వీడియోలో ఏం చూపించాం, అకౌంట్ క్రియేట్ చేసినప్పుడు మనకు ఒక టోస్ట్ మెసేజ్ అని వస్తుంది. బట్ ఇప్పటి నుంచి ఏంటంటే అకౌంట్ క్రియేట్ చేసిన వెంటనే మనం డైరెక్ట్గా అయితే లాగిన్ యాక్టివిటీకి వచ్చేస్తాం. అది నేను ఇక్కడ రాశాను గైస్. అండ్ అలాగే ఒకటి మర్చిపోయాం మనం, ఇంకోటి ఏంటంటే దీన్ని క్లోజ్ చేయండి. ఇక్కడ మనకి గో టు లాగిన్ అని ఉంది కదా, గో టు లాగిన్ సెట్ ఆన్ క్లిక్ లెస్ దెన్ మెథడ్ యాడ్ చేసినప్పుడు ఇక్కడ సేమ్ అంటే మనం దాన్ని క్లిక్ చేస్తాం కదా, స్టార్ట్ యాక్టివిటీ ఇంటెంట్. దాని మీద క్లిక్ చేసినప్పుడు మనం లాగిన్ యాక్టివిటీ వెళ్ళాలి. నేను ఆ ఫంక్షన్ ఇక్కడ రాశాను. అండ్ ఇప్పుడు ఏం చేస్తామంటే లాగిన్ ఎలా అవ్వాలనేది మనకు క్లారిటీగా చూద్దాం గైస్. చివరి వరకు చూడండి, స్కిప్ చేయకుండా. అండ్ ఇక్కడ మన దగ్గర ఉన్న ఫీల్డ్స్, మీకు సింపుల్గా లాగిన్ యాక్టివిటీ ఎలా అవ్వాలంటే సింపుల్ ప్రాసెస్ చెప్తాను గైస్. మీరు ఏవైతే ఫీల్డ్స్ రిజిస్టర్ అయ్యారో ఆ ఫీల్డ్స్ని మీరు కాపీ చేసుకోండి, మీకు చాలా ఈజీగా ఉంటుంది. ఇలాగా మీ దగ్గర ఎడిట్ టెక్స్ట్లు ఉన్నాయి కదా, ఈ 2 కాపీ చేయండి. సరే, ఈ 3 మనం అయ్యేది ఏంటంటే ఈమెయిల్ అండ్ పాస్వర్డ్తో గుర్తుపెట్టుకోండి. మనం లాగిన్ అవ్వాలంటే ఈమెయిల్ పాస్వర్డ్ కావాలి కాబట్టి దీన్ని కాపీ చేయండి. అండ్ ఇక్కడ పేస్ట్ చేయండి గైస్. పేస్ట్ చేసి దీన్ని రిమూవ్ చేసేయండి. ఇలా చేస్తే ఏంటంటే మీకు టైం సేవ్ అవుతుంది గైస్. అండ్ అలాగే బటన్, టెక్స్ట్ వ్యూ, ఈ మొత్తాన్ని కాపీ చేసుకోండి. సేమ్ మనకి ఇవి కావాలి, ఇవైతే తీసుకోండి గైస్. ఈ మొత్తం ఇక్కడ ఏమంటే లాగిన్, ఇక్కడ గో టు సైన్ అప్ పేజ్కి వెళ్ళాలి. ఈ సేమ్. అండ్ ఇక్కడ మీరు ఇనిషియలైజేషన్ కూడా సేమ్ చేసేయండి. ఇక్కడ మన దగ్గర ఏమైనా ఈమెయిల్ పాస్వర్డ్ కాబట్టి కాపీ చేయండి. అండ్ అలాగే ఇక్కడ పేస్ట్ తీసేసేయండి. మనం సేమ్ ఫీల్డ్స్ తీసుకున్నాం కాబట్టి సేమ్ చేయాలి. ఒకవేళ డిఫరెన్స్ తీసుకుంటే మీరు ఐడి అనేది మార్చాల్సి ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. అండ్ ఇక్కడ సేమ్ Ctrl+C. అండ్ మీకు ఇంకోటి ఏంటంటే మీకు ఇక్కడ చూపిస్తాను చూడండి. ఇక్కడ మీకు ఈ డేటాబేస్ రిఫరెన్స్ అనేది అవసరం లేదు, ఎందుకంటే మనం లాగిన్ అవుతున్నాం కాబట్టి అది అవసరం లేదు. మనం డేటాని రిట్రీవ్ చేయాలంటే మాత్రమే మనకు అది అవసరం, కాబట్టి ఇది కూడా నేను రిమూవ్ చేస్తున్నాను. అండ్ ఇప్పుడు సేమ్ మనం లాగిన్ సెట్ ఆన్ క్లిక్ లెస్ దెన్ మెథడ్, వ్యూ ఆన్ క్లిక్ లెస్ దెన్ మెథడ్, సేమ్ స్ట్రింగ్ తీసుకోండి. ఈమెయిల్ గెట్ టెక్స్ట్ యాజ్ ఇట్ ఈస్గా. ఇది మనం ప్రీవియస్ వీడియోలో చేసాం గైస్. ఎందుకు చేసామో తెలియకపోతే వెళ్ళి చూడండి. గెట్ టెక్స్ట్ టు స్ట్రింగ్ సేమ్ అలాగే. ఓకే గైస్, నేనైతే కంప్లీట్ చేశాను. ఇప్పుడు ఏంటంటే ఇఫ్
ఈజ్ ఎంటీ, ఈమెయిల్ ఎంటీ అయితే ఒక ఎర్రర్ని అయితే పెడతాం. ప్లీజ్ ఎంటర్ వ్యాలిడ్ ఈమెయిల్ అని. అదర్వైజ్ అంటే ఎల్స్ ఇఫ్ పాస్వర్డ్ కూడా ఎంటీ అయితే దీన్ని కూడా ఒకసారి ఎర్రర్ అని పెడతాం. పాస్వర్డ్ ఈజ్ ఎంటీ. ఓకే క్లియర్. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఎల్స్ స్టేట్మెంట్ ఒకవేళ ఈ రెండు కరెక్ట్గా ఇస్తే మనం ఏం చేయాలంటే ఇక్కడ అథెంటికేషన్ సైన్ ఇన్ విత్ ఈమెయిల్ అండ్ పాస్వర్డ్ ఉంది కదా దీంతో. గైస్ ఇక్కడ ఏంటంటే మీరు ఈమెయిల్ అండ్ పాస్వర్డ్ తీసుకోండి, యాడ్ ఆన్ కంప్లీట్ లిజనర్, న్యూ ఆన్ కంప్లీట్ లిజనర్. ఒకవేళ ఇఫ్ టాస్క్ సక్సెస్ అయిపోతే ఇక్కడ నుంచి మనం అయితే హోమ్ యాక్టివిటీ పంపించాలి. స్టార్ట్ యాక్టివిటీ, న్యూ ఇంటెంట్ అంటే లాగిన్ యాక్టివిటీ దగ్గర నుంచి అండ్ మనం హోమ్ యాక్టివిటీ. ఆల్రెడీ నేను యాక్టివిటీ అయితే క్రియేట్ చేసుకున్నాను. ఒకవేళ మీరు క్రియేట్ చేసుకోకపోతే వెళ్ళి క్రియేట్ చేసుకోండి. ఓకే గైస్. ఒకవేళ ఎల్స్ అంటే ఏదైనా ఎర్రర్ వస్తే మనకి ఎర్రర్ తెలియాలి కాబట్టి ఒక టోస్ట్ మెసేజ్. సారీ, టాస్క్ అంటే టాస్క్ నుంచి ఒక మెసేజ్ అనేది మనం తీసుకుంటాం. గెట్ ఎక్సెప్షన్ అండ్ గెట్ మెసేజ్ అనేది తీసుకుంటాం. అండ్ ఓకే మనమైతే ఇప్పుడైతే సైన్ ఇన్ అయిపోవచ్చు. బట్ ఏంటంటే మనం ఇంకా కొన్ని ఫీల్డ్స్ ఉన్నాయి. సేమ్ అలాగే ఇక్కడ రిజిస్టర్ యాక్టివిటీ దగ్గర రండి, గో టు లాగిన్ ఉంది కదా, దీన్ని కాపీ చేసుకోండి. ఇక్కడ గో టు సైన్ అప్ అండ్ ఇక్కడ మార్చేయండి, కాపీ పేస్ట్ లాగిన్ యాక్టివిటీ. ఇప్పుడైతే మనకు ఆల్మోస్ట్ అయిపోయింది గైస్. అంటే మొత్తం కంప్లీట్ అనేది ఇక్కడ మనం కంప్లీట్ చేసేసుకున్నాం. ఒకసారి కోడ్ని చెక్ చేసుకోండి మీరు ఏమైనా మిస్ చేశారనేది. మనమైతే ఇక్కడ ఏం మిస్ చేయలేదు, మొత్తం అయితే కంప్లీట్ అయిపోయింది. ఈ విధంగా ఏంటంటే ఈజీగా మీరైతే లాగిన్ అయిపోవచ్చు. సింపుల్ ప్రాసెస్ ఇది. ఓకే గైస్, నేనైతే ఒకసారి రన్ చేసేది చూపిస్తాను మీకు. ఓకే గైస్, ఇక్కడైతే మనం చూడండి మన యాప్ అయితే సక్సెస్ఫుల్గా ఇన్స్టాల్ అయిపోయింది అండ్ అలాగే రన్ కూడా అవుతుంది. ఇక్కడ చూస్తే మనకి ఫస్ట్ అయితే రిజిస్టర్ ఓపెన్ అయింది. మనకు ఆల్రెడీ అకౌంట్ ఉంది కాబట్టి మనం అయితే లాగిన్ హియర్ ఉందిగా దీని మీద క్లిక్ చేద్దాం. దీని మీద క్లిక్ చేసినప్పుడు అయితే మనకి ఇక్కడ లాగిన్ ఫామ్ అనేది ఓపెన్ అయింది. బట్ మళ్ళీ మనకి క్లిక్ చేద్దాం. ఇక్కడ చూసారా అకౌంట్, ఇలా అయితే మనం చేంజ్ చేసుకోవచ్చు. నేనైతే అన్నీ ఖాళీగా ఉంచి లాగిన్ మీద క్లిక్ చేస్తాను. ఇక్కడ చూడండి మీరు ప్లీజ్ ఎంటర్ వ్యాలిడ్ ఈమెయిల్ అని అడుగుతుంది. అండ్ ఇక్కడ అయితే మనం ఏదైతే రిజిస్టర్ అయ్యామో దాన్ని ఎంటర్ చేద్దాం. దీంతో మనం ఎంటర్ చేయడం, అలాగే పాస్వర్డ్ కూడా. ఓకే గైస్, నేనైతే పాస్వర్డ్ కూడా ఎంటర్ చేశాను. ఇప్పుడైతే లాగిన్ మీద క్లిక్ చేద్దాం. చూసారుగా లాగిన్ మీద క్లిక్ చేయడం వల్ల నేనైతే హోమ్ యాక్టివిటీకి వచ్చేసాను. ఇది మన మెయిన్ యాక్టివిటీ. అంటే ఇప్పుడు మనం అకౌంట్ కూడా క్రియేట్ చేసేసుకున్నాం. అండ్ అలాగే ఇది మన డాష్ బోర్డ్, అంటే మన యాప్లో ఒక డాష్ బోర్డ్. ఇది హోమ్ యాక్టివిటీ అంటారు. మొత్తం అకౌంట్ క్రియేట్ చేసుకున్న తర్వాత ఓపెన్ అవుతుందిగా, దీన్నే హోమ్ యాక్టివిటీ అంటారు. ఒకసారి అయితే మళ్ళీ మనం క్లోజ్ చేసేది ఓపెన్ చేద్దాం గైస్. మళ్ళీ మనం ఒకసారి క్లోజ్ చేసి అయితే ఓపెన్ చేద్దాం. ఇక్కడ చూడండి, చూసారుగా మళ్ళీ మనం ఓపెన్ చేస్తే ఇక్కడ రిజిస్టర్ యాక్టివిటీ ఓపెన్ అయింది. ఇదే గైస్ మనకి మెయిన్ ఇంపార్టెంట్. మన యాప్ డిజైన్ చేయాలి, రిజిస్ట్రేషన్ పేజ్ డిజైన్ చేయాలంటే ఈ కాన్సెప్టే మనకి మెయిన్ ఇంపార్టెంట్. మళ్ళీ మనం రీఓపెన్ చేసినప్పుడు యాప్ మనం డైరెక్ట్గా హోమ్ పేజ్ అనేది ఓపెన్ అవ్వాలి. అది ఎలా ఓపెన్ అవ్వాలని నెక్స్ట్ ట్యూటోరియల్ అయితే చెప్తాను. దాంతోపాటు కలిపేసి నేను ఇది ఫర్గాట్ పాస్వర్డ్, ఒకవేళ పాస్వర్డ్ మనం మర్చిపోతే దాన్ని ఎలా రిట్రీవ్ చేయాలనేది కూడా నేను చెప్తాను గైస్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.